ఆడవాళ్ళు ఎక్కువగా తినాలి, వాళ్ళు చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉండాలి. ఉండాలి. ఆమె చదువుకుంది, బాగా సంపాదిస్తుంది, స్టిల్ అలా చేసింది అంటే అసలు ఇలాంటివి చాలా మంది మహిళలు చేస్తూ ఉంటారు కామన్గా. అవును అవును. వాటికి రీజన్స్ ఏముంటాయి? అది చాలా చాలా లేయర్స్లో చూడాలి దీన్ని. ఫస్ట్ వచ్చేసి అంటే యూజువల్లీ ఉంటుందా సార్ అసలు అంటే ఇది ఇంతకు మించి ఇంక నేనేం చేయలేను అనే అన్న situation అనే దాంట్లో ఉంటుందా ఉంటారు అసలు? వాళ్ళు. ఏ సిచ్యువేషన్ ఉండదు, ఉండదు. కానీ అలా ఉంటారు వాళ్ళు. ఆధ్యాత్మికతని సైంటిఫిక్ కోణంలో అంటే ఈ తరానికి తగ్గట్టుగా చెప్తూ ఉంటారు సార్. అంటే నమ్మడానికి లేదు, రెండు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా మీరు ఏది నమ్ముతారు? సైన్స్ నమ్ముతారా, స్పిరిచువల్? నిజంగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనం పనులు మొదలు పెడితే సక్సెస్ అవుతాయంటారు. ఇది బ్రహ్మ ముహూర్తం అనేది అర్థం చేసుకుంటే వీళ్ళకి అలాగే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా సందర్భాల్లో అంటే లవ్ ఫెయిల్యూర్ కానివ్వండి, ఎగ్జామ్స్లో ముఖ్యంగా లవ్ వీళ్ళు జనరల్గా లవ్ ఫెయిల్యూర్స్ అయినప్పుడు కానీ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ అయినప్పుడు ఆ అమ్మాయిలు అందరు ఇంతే, అబ్బాయిలను మోసం చేస్తారు. నిజమేనా? ఓన్లీ అమ్మాయిలే అబ్బాయిలను మోసం చేస్తారంటారా? అట్లా ఎక్కడ ఉండదండి. నేను ఇది ఎప్పుడు నమ్ముతాను తెలుసా. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి. నమస్తే సార్. నమస్తే. ఆడవాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అంటే అన్ని టాపిక్స్ మాట్లాడినా ఆడవాళ్ళు ఎక్కువగా తినాలి, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇది నా స్టేబుల్ మాటలు అన్నమాట. కంపల్సరీ ఉమెన్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి నా ఫీలింగ్. అందుకని ఎందుకు సార్, ఎందుకు అంత స్పెషల్? విమెన్ ఎందుకు ఎక్కువ స్ట్రాంగ్ ఉండాలి? విమెన్ స్ట్రాంగ్ ఉంటే సొసైటీ బాగుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. విమెన్ గట్టిగా కనుక వాళ్ళు డిసైడ్ అయిపోతే దెర్ ఈస్ నో ఫోర్స్ ఆన్ దిస్ యూనివర్స్ విమెన్ని స్టాప్ చేయగలిగేది. దట్ ఈస్ రియల్. అంటే ఎన్నిసార్లు చెప్పినా అది ఫ్యాక్ట్. దట్ విమెన్ పవర్ని ఆర్ విమెన్ స్ట్రెంగ్త్ని ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. పక్కనోడు గుర్తు చేస్తుంటాడు. జనరల్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే విమెన్ ఎంపవరింగ్ యూ అని చెప్పి విమెన్ పవర్ని మనం గుర్తు చేయాల్సిన అవసరం రాకుండా వాళ్ళ పవర్ వాళ్ళు తెలుసుకుంటే నథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ కెన్ స్టాప్ దెమ్ అని నా స్ట్రాంగ్ నమ్మకం. అందుకని నేను అది ఎక్కువ చెప్తుంటాను అనమాట. విమెన్ బాగుండాలి, గట్టిగా ఉండాలి. ఎప్పుడైనా నిజంగా మన మనసు బాగోక ఇబ్బందిగా బాధలో ఉండి వీడియోలు అలా సెర్చ్ చేస్తున్నప్పుడు మనకి డాక్టర్ హరీష్ తెన్నేటి సార్ వీడియోలు కనుక దొరికాయంటే అయిపోయింది, మన మనసు అయితే నిజంగా కుదురు పడినట్టే సార్. అంత కంఫర్ట్గా ఉంటాము. అయితే అన్ఫార్చునేట్లీ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. అయితే వనస్థలిపురంలో ఒక మహిళ, షీఈ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ ఎర్న్డ్. అయితే 7-8 తులాల బంగారం ఒక దొంగ వచ్చి ఇంట్లో నుంచి ఎత్తుకెళ్ళిపోయాడు, దొంగతనం చేశాడట. సో దానికి డిప్రెస్ అయ్యి పిల్లలతో సహా సూసైడ్ చేసుకుందామే. అసలు నిజంగా ఏంటి, ఏం జరుగుతుంది? ఎంత విమెన్ గురించి ఎంత మాట్లాడతాం, ఆమె చదువుకుంది, బాగా సంపాదిస్తుంది, స్టిల్ అలా చేసింది అంటే అసలు ఇలాంటివి చాలా మంది మహిళలు చేస్తూ ఉంటారు కామన్గా. వాటికి రీజన్స్ ఏముంటాయి? చాలా చాలా లేయర్స్లో చూడాలి దీన్ని. ఫస్ట్ వచ్చేసి తన ప్రెషర్ ఎక్కడి నుంచి ఉందో. అంటే ఆ గోల్డ్ పోతే ఇంట్లో కొంతమంది ప్రెషరైజ్ చేసి బ్రతుకుతుంటారు. బయటకి వాళ్ళు బాగా చదువుకున్న డబ్బున్న వాళ్ళలా కనిపించినా వాళ్ళ ఇంట్లో చాలా ప్రెషర్ ఉంటుంది. అంటే ప్రతి మాటని పట్టుకుని ప్రతి మాటకి ప్రెషరైజ్ చేస్తూ ఉండే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అయి ఉండొచ్చు. 1. సెకండ్ వచ్చేసి చిన్న చిన్న వాటికి నాతో ఇలా జరిగిందేంటి అనే ఒక ఫీలింగ్లో చాలామంది ఉంటారు. ఇది న్యాచురల్గా గుర్తుపెట్టుకోవాలి, అందరితో జరగచ్చు. ఈ సింపుల్ పాయింట్ మిస్ అయిపోతారు. దట్ అమ్మో నేను ఎంతోమందిని అమ్మాయిని చూశాను, ప్రేమించిన వాడు మోసం చేశాడు అనే పాయింట్తో జీవితాంతం ఏడుస్తుంటారు. నన్ను మోసం చేశాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను దట్ ఒక చోట నమ్మకం వచ్చిన చోట మోసం ఉంటుంది, ఒక చోట డబ్బున్న చోట నష్టపోవడం ఉంటుంది, ఒక బిజినెస్లో ఉన్నప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయి. అట్లాగా జీవితంలో కష్టము నష్టము రెండు ఉంటాయి. దట్ ఈస్ ఓకే, కష్ట నష్టాలు ఉంటాయి ఓకే అనే పాయింట్
చాలామంది ఎక్కించుకోలేరు. నాతో ఇలా జరిగిందా, నాకింత ప్రాబ్లం వచ్చిందా, అసలు నేనెంత నమ్మానో, నేనెంత తెలివనుకున్నానో అనే దాంట్లో ఉంటారు. ఆ ఒక్క ఫీలింగ్ అనేది బయటకు వచ్చేస్తే జరగచ్చు, తప్పు జరగచ్చు, మిస్టేక్ అవ్వచ్చు, ఒక్కోసారి నేనే చాలా మూర్ఖంగా నమ్మి పెట్టచ్చు, ఒక్కోసారి నన్ను బాగా నమ్మించి మోసం చేయొచ్చు, ఫూల్ చేయొచ్చు, లేకపోతే నేను ఓడిపోవచ్చు. దట్ ఈజ్ ఓకే అనే విషయం నేర్పించాలి. అండ్ రెడీగా ఉండాలి. చాలా మటుకు ఏమైపోతుందంటే కంటింజెన్సీస్కి రెడీగా ఉండరు. ఒకవేళ ఇందులో తప్పు అయితే, ఇందులో ప్రాబ్లం అయితే నేను ఎట్లా బయటికి రావాలి అనే ఆలోచన ఉండదు. కొంతమంది అయితే నాకు ఫైనాన్సెస్ అంతా మా ఫాదర్ చూసుకుంటారండి, నేను అసలు అది పట్టించుకో, నాకు తెలియదండి అంటారు. నేను అంటాను అలాంటివి, ఆ బ్లాక్ పాయింట్స్ వదలకూడదు, అన్నీ తెలుసుకోవాలి. మీ ఫాదర్ మీకు హెల్ప్ చేయొచ్చు, నో ప్రాబ్లం, బట్ ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి. మీ హస్బెండ్ అన్నీ మీకు బాగా చూస్తుండొచ్చు, బట్ మీరు కూడా ఒకటి వెళ్ళి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చూడాలి. ఇవన్నీ మా హస్బెండ్ చూస్తారండి, ల్యాండ్ కొనాలని మా హస్బెండ్ చూస్తారండి, నేను ఎందులో బిజినెస్ చేయాలని మా హస్బెండ్ చూస్తారు, అన్నిటికీ డిపెండ్ అవుతుంది. చూడండి, వెరీ గుడ్, ఇద్దరు కలిసిమెలిసి చేసుకుంటే తప్పులేదు. బట్ దాన్ని కూడా మనం ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేయగలిగితే ఎక్కడైతే వీక్నెస్ ఉంటుందో అక్కడ స్ట్రైక్ అవుతుంది. ఎప్పుడు ఎక్కడ వీక్ పాయింట్ ఉంటే దాని దగ్గర కొడతారు. మన ఇమ్యూనిటీ డిప్ అయినప్పుడు వైరస్ అటాక్ అయినట్టు జనరల్గా ఏదైనా వీక్ స్పాట్ విమెన్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఐ షుడ్ నాట్ లీవ్ ఎనీ వీక్ స్పాట్. ఎవరి మీదో ఆధారపడి నేను బ్రతకను. అది ఇప్పుడు తన కేసులో డబ్బు మీద ఆధారపడి బ్రతికింది. డబ్బు కానీ, లేకపోతే ఆ డబ్బుకి అటాచ్ అయిన ఎమోషన్ కానీ, దానివల్ల దే స్లోలీ వాళ్ళ ఎమోషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఏదో ఒకటి చేసుకుంటారు. నిజంగా ఇలా చదువు మార్కులు రాలేదని, లేకపోతే పొలం సరిగ్గా రాలేదని, లేకపోతే అప్పు తీర్చలేకపోతున్నామని ఇట్లా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను ఎప్పుడు చెప్తాను, విమెన్కి కంపల్సరీగా ఉండాల్సిన క్వాలిటీలో ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఈజ్ కంపల్సరీ. చాలామంది ఎమోషనల్ స్ట్రెంగ్త్ అంటే తట్టుకుంటాను, లోపల ఏడుస్తాను అనుకుంటారు, విచ్ ఇస్ రాంగ్. లోపల ఏడవడం కాదు, నువ్వు తట్టుకోవడం అంటే మీ ఆయన రోజు 4-10 సార్లు కొట్టినా కూడా తట్టుకుంటాను, నా ఫ్యామిలీ నాకు ముఖ్యం కదండి, పిల్లల కోసం ఉండాలి కదండి, ఇవన్నీ సినిమా. ఇదంతా మరీ మ్యూజిక్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టి డ్రామా చేస్తారు, ఆ టైప్లో వాళ్ళకి అదంతా ఓకే. కానీ రియల్ లైఫ్లో అది ఎప్పుడు అలౌ చేయకూడదు. ఐ షుడ్ నాట్ బి ఎమోషనలీ ఫూలిష్. నేను ఎమోషనలీ స్ట్రాంగ్ ఉండాలంటే దాని అర్థము ఐ షుడ్ నాట్ బి ఎమోషనలీ ఫూలిష్. ఎవరన్నా నన్ను వచ్చి తిట్టినా, కొట్టినా, లేకపోతే ఏదైనా నష్టమైనా, డబ్బులు పోయినా, లేకపోతే ఎవరైనా నన్ను మోసం చేసినా, తప్పుదారి పట్టించినా, ఆఫీసుల్లోనో జాబుల్లోనో ఎవరినైనా బులింగ్ చేస్తూ మాట్లాడినా, కించపరుస్తూ మాట్లాడినా, ప్రతి దానికి ఎమోషనల్ ఫూలిష్గా బిహేవ్ చేయను. బట్ ఎక్కువ విమెన్ అంటేనే ఎమోషనల్గా ఎక్కువ వీక్గా ఉంటారు అని తయారు చేసాం మనం, సినిమాల ద్వారా. కానీ ఇప్పుడు మనకి ఎలా అయితే కొన్ని సినిమాలు వచ్చి హీరో అనగానే ఒక వేస్ట్ ఫెలోలా ఉండాలి అని ఎలా అయితే రుద్దామో, అలాగ విమెన్ అంటే అలా ఏడుస్తూ ఒక ఇంట్లో ఉంటుందేమో అనేటట్టుగా రుద్దారు. నేనంటాను ఛాన్సే లేదు అసలు. బాలా త్రిపుర సుందరి దేవి దగ్గర నుంచి మొదలైతే చిన్నమస్తాదేవి, భద్రకాళి, ఎన్ని రకాలు. మన దగ్గర పార్వతీలాగా మంచిగా నెమ్మదిగా తల్లిలాగా చూసే, కాళీలాగా నాలుక బయటపెట్టి నిన్ను మొత్తాన్ని తొక్కి పొడిచేయగల శక్తి ఉమెన్లో ఉంటుంది. ఇది ప్రూవ్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్, అందులో అసలు డౌట్ లేదు. బట్ మన ఇమేజ్లో మనం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండద్దు, ఇలా ఉండాలి అని ఎవరో చెప్పడం వల్ల నేర్చుకుంటాను చూసారా, దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను ఇంకొక బిగ్ సెంటెన్స్ కూడా చేస్తాను ఇక్కడ, దట్ ఇప్పుడు వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి ఇలా ఉండాలి అని వెస్టర్న్ లాగా మారిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్ కాదు అది, వాళ్ళు లోపల నుంచి చేంజ్ అవ్వాలి. కానీ బయటకి చూపించుకోవడానికి నేను ఇలాంటి బట్టలు వేసుకున్నా, ఇలా సిగరెట్లు తాగాను, ఇలా చేసినా, దట్స్ నాట్ అడ్వాన్స్మెంట్. ఎప్పుడైతే ఆలోచన శక్తి పెరుగుతుందో అది యాక్చువల్ అడ్వాన్స్మెంట్, అది యాక్చువల్ తెలివి, అది యాక్చువల్ స్ట్రెంగ్త్, అది యాక్చువల్ ఎమోషనల్, వాళ్ళ మీద వాళ్ళ సెల్ఫ్ డిపెండెన్సీ. ఇది రాక చాలామంది ఇలా వీక్ అవుతారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో జరుగున్నది కూడా ఇలా ఏదో లోపల టర్మాయిల్, దట్ అమ్మో తెలిస్తే ఏమవుతుంది, ఇంత నాకు నష్టం జరిగిందా, లేకపోతే ఇలా అయిందా అనేటట్టుగా మారుతారు. సో నా పర్సనల్ ఎప్పుడు నేను ఏ ఉమెన్ అయినా సరే, ఏ అమ్మాయి అయినా సరే ఇది చూస్తున్నప్పుడు, ఈ ఎపిసోడ్ సపోజ్ 15 years అమ్మాయి చూస్తుందంటే ఇక్కడ నుంచి నీ లైఫ్ని డిజైన్ చేసుకో. 15 years నుంచి, 16 years నుంచి, 25, 35, 45, అట్లీస్ట్ నౌ డిసైడ్ దట్ నేను నా లోపల ఉండే ఫెమినిటీని, ఫెమినైన్ ఎనర్జీని, నా లోపల ఉండే ఆ స్ట్రెంగ్త్ని పెంచుకుంటున్నానా.
ఏ ఏజ్లో ఉన్నా సరే స్టార్ట్ చేయాలి. దానికి బ్లడ్ కంపల్సరీ అమ్మాయికి ఎనేమిక్గా ఉండకూడదు. ఏ ఉమెన్ ఎనేమిక్గా ఉండకూడదు, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి విటమిన్ డి డెఫిషియన్సీ ఉండకూడదు, నెంబర్ 2. థర్డ్ వచ్చేసి B12 డెఫిషియన్సీ ఉండకూడదు. ఫోర్త్ వచ్చేసి ఏ విషయాన్ని పదే పదే ఆలోచించద్దు. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ. ఏ విషయాన్ని టూ మచ్గా ఆలోచించను, అవగాహన చేసేసుకోను, దాన్ని ఒకటే ఆలోచించి బాధపడిపోను. ఒకటి ఏదైనా నా లైఫ్లో జరిగింది మిస్టేక్, కట్ అండ్ డిసెక్ట్ ఇట్ అవుట్. సూసైడ్ టెండెన్సీస్ అనేవి అసలు ఎందుకు వస్తాయి? సూసైడ్ టెండెన్సీస్లో ఇంకా వాళ్ళకి దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు వస్తుంది. అంటే ఇంకా నేను ఇంట్లో చెప్పుకోలేను, అమ్మో ఇది చాలా ఇంపార్టెంట్, దానికి అటాచ్డ్ ఏదో ఫీలింగ్ ఉంటుంది, నేను చెప్పుకున్నా నన్ను అర్థం చేసుకోలేరు ఎవ్వరు, ఈ కష్టాన్ని నేను దాటలేను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు వస్తుంది. ఏ అమ్మాయి అయినా దట్ వే అవుట్ పెట్టుకోవాలి. దట్ ఏ ప్రాబ్లం, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఫర్ ఎనీథింగ్, ఓకే, దీన్ని దాటి ఏ సమస్య అయినా నేనుంటేనే, నేను సమస్య కంటే పైకి వస్తే సమస్య చిన్నదవుతుంది అనేది తెలుసుకోవాలి. ఓకే, అంటే యూజువల్లీ ఉంటుందా సార్ అసలు, అంటే ఇది ఇంతకు మించి ఇంక నేనేం చేయలేను అనే దాంట్లో ఉంటారు వాళ్ళు. ఏ సిచ్యువేషన్ ఉండదు కానీ అలా ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఎలా ఫీల్ అయిపోతారంటే ఇంక ఇది నేను మా ఆయనకు చెప్తే నన్ను ఏమంటాడు, పిల్లల ముందు నా పరుగు పోతుంది, ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇంకా అందరికీ తెలిసిపోతుంది, నేను ఇంత ఇలా చేశానని తెలిసిపోతుంది అనేటట్టు ఉంటుంది. సో అది నెవర్ ఎండింగ్ లోపల వాళ్ళ మైండ్లో తిరుగుతుంది. అండ్ మైండ్ కెన్ మేక్ యూ డూ ఎనీథింగ్. మైండ్ మనని ఎంత నమ్మిస్తుందంటే, ఒక స్క్రీన్ మీద ఒక దెయ్యం సినిమా చూసొచ్చి ఇంట్లో దెయ్యం వస్తుందేమో అని దుప్పటి కప్పుకొని పడుకుంటాం. అంతవరకు వచ్చిన దెయ్యం దుప్పటి తీసుకుని లోపలికి రాదా, అయినా మన మైండ్ భయపడిస్తుంది మనని. మైండ్ హ్యాస్ గాట్ దట్ కెపాసిటీ. ఆ మైండ్ని ఇలా రాంగ్ సైడ్ వెళ్లకుండా అదే మైండ్తో బల్బులు కనిపెట్టిన వాళ్ళు, రాకెట్లు వేసుకుని అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళు, మొన్నటికి మొన్న యుద్ధం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఉమెన్లో. సో అందుకని మైండ్ని మనకి నచ్చినట్టుగా మలుచుకోవాలి తప్ప మైండ్ చెప్పిందంతా నమ్మకూడదు. ఎప్పుడైతే మైండ్ చెప్పినదంతా నమ్మేయడం స్టార్ట్ అవుతుందో సూసైడ్ ఈజీగా అయిపోతుంది. అంతేకా మా ఆయన ఏమంటాడు, అమ్మో ఈ డబ్బు పోతే ఎలాగా, ఇంత కష్టపడి సంపాదించాను ఎలాగా అనే ఒక దాంట్లోకి ప్రెజర్లోకి వెళ్తే మైండ్ కెన్ మేక్ యూ డూ ఎనీథింగ్. మైండ్ ఏదైనా చేయనిస్తుంది. అందుకని వెరీ ఇంపార్టెంట్ దాన్ని అర్థం చేసుకుని టూ మచ్గా మైండ్ మాటలు నమ్మకుండా బ్రేక్ ఇట్ అవుట్. టూ మచ్ థింకింగ్ ఏదొస్తున్నా కట్ చేయాలి, అక్కడితో ఆపేయాలి, మైండ్ డైవర్ట్ చేసుకోవాలి, న్యూ దానికి వెళ్ళాలి. అండ్ ఎవరైనా ఇట్లాంటిది ఉంటే గివ్ యువర్ సెల్ఫ్ ఎ సక్సెస్. చిన్న సక్సెస్ ఏదైనా ఇవ్వండి. ఓకే, ఒక 11 days నేను షుగర్ తినను, అది చేసి చూపించాను, నీ బాడీ విల్ రియలైజ్. ఎవరైనా సరే, ఇది గోల్డెన్ రూల్. డిప్రెషన్ కానీ సూసైడల్ టెండెన్సీస్ కానీ వస్తే ఫస్ట్ థింగ్ గివ్ యువర్ సెల్ఫ్ ఎ సక్సెస్. నా లైఫ్లో ఏమీ లేదు, అన్నీ ఓడిపోతున్నా అనే వాళ్ళతోనే ప్రాబ్లం. సో అందుకని చిన్న చిన్న సక్సెస్లు, ఒక 11 days జిమ్కి వెళ్ళు, లేకపోతే ఒక ఏదైనా మ్యారథాన్ చేసిరా, లేకపోతే ఏదైనా అనుకున్న ప్రాజెక్ట్ ఫినిష్ చేయి, ఏదైనా వర్క్ ఫినిష్ చేయి. ఎనీ స్మాల్ సక్సెస్ టు యువర్ సెల్ఫ్, నీకు డిప్రెషన్ నుంచి వాటి నుంచి బయటపడతాం. అందుకే అదేనా మన స్పిరిచువల్లో దీక్ష అని చెప్తారు. అబ్సల్యూట్లీ, దీక్షలు ఇస్తారు మనకి. పులుపు తినద్దు అంటారు, ఏదైనా వ్రతం చేయమంటారు, నోములు చేయమంటారు. దట్ ఈస్ వాట్ యూ అకంప్లిష్ సంథింగ్. మనకి మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుంది. వెన్ యూ డూ సంథింగ్ యూ విల్ రిలాక్స్. ఎన్ని రోజులు భయం అన్నా పెట్టుకోండి, ఒకరోజు భయాన్ని ఫేస్ చేసి వెనక్కి వస్తే ఆ రోజు చాలా ధైర్యంగా ఉంటుంది. ఏం కాదు, నేను తాటచ్చు అని ఇచ్చేయాలి అందరూ. అందుకే హనుమంతుడిని ఎక్కువ తలుచుకుంటే ధైర్యము అని చెప్తారు. అంటే అది తెలియకుండా మన మైండ్లో అలా కూడా ఒక ముద్ర వేశారంటారా పెద్దవాళ్ళు? తలుచుకోమని మనకి చెప్పి వదిలిపెట్టరు, తలుచుకుంటూ చెయ్యి అంటారు. ఇవి చెయ్యి అంటారు. నువ్వు హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ కూడా చెయ్యి, వెళ్ళు అంటారు. ఎందుకంటే వెళితే మనం అది దాటితే మనకు నిజంగా సాల్వ్ అయ్యి వస్తాం బయటకి. ఎప్పుడు ఎనీ ఫియర్, ఇది యూనివర్సల్ రూల్, యూ కెన్ నెవర్ ఫైట్ ఫియర్ హియర్. చేసే ఫియర్ని దాటాలి. నాకు కుక్క అంటే భయం, నేను రోజు వెళ్ళి కుక్క తల మీద చేయబెట్టి రావాలంతే. అప్పటికి కానీ మనకి ఆ ఫియర్ నుంచి బయటపడి, ఎన్ని రోజులు ఇక్కడ ఆలోచించిన కుక్క అంటే నాకు భయం అనుకున్నా, వెళ్ళి నువ్వు రోజు తల మీద చేయి పెట్టి అది ఏమనలేదే అని తెలిసిన రోజు నార్మల్ అయిపోతుంది. అది ట్రూ, అది జరగాలి. అలాగే ఆధ్యాత్మికతని సైంటిఫిక్ కోణంలో అంటే ఈ తరానికి తగ్గట్టుగా చెప్తూ ఉంటారు సార్. అంటే ఎగ్జాక్ట్గా మీరు ఏది నమ్ముతారు, సైన్స్ని నమ్ముతారా, స్పిరిచువల్ని నమ్ముతారా? నమ్మడానికి లేదు, రెండు ఉన్నాయి. ఇప్పుడు రెండు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ చేస్తారంటే ఈ రెండిటిని కలిపి మాట్లాడడం తప్పు.
కలిపి సైన్సే, స్పిరిచువాలిటీ. ఓకే, సైన్స్లో ఎవిడెన్స్ కావాలి, ప్రూఫ్. నేను మీకు ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇస్తే జ్వరం తగ్గించాలి, ప్రూఫ్. స్పిరిచువాలిటీలో ఎక్స్పీరియన్స్ కావాలి. అక్కడెక్కడో కొండ మీదకి వెళ్ళి అక్కడెక్కడో ఉంటుంది, అక్కడ నీకు అలా చేస్తే నీకు ఫలితం వస్తుంది అన్న. ఒకసారి వెళ్ళిన వాడికి ఫలితం వచ్చినాకో హీ హాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. దెర్ ఇస్ నో మోర్ ప్రూఫ్. ఇంకా ప్రూఫ్తో పని లేదు. అందుకే ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ స్పిరిచువాలిటీ. సైన్స్లో ఎవిడెన్స్. నాకు నువ్వు ఏదైనా తీసుకురా, నాకు అది స్టడీ అవ్వాలి, మెటా అనాలిసిస్ అవ్వాలి, లేకపోతే దాని మీద రీసెర్చ్ జరిగి ఇది కరెక్ట్ అని తెలియాలి, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్, దాని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్, దాని యొక్క మెకానిజం అంత అర్థమయ్యాక అది ఓకే అన్నాకే ముందుకు వస్తుంది. అది సైన్స్, నో డౌట్. స్పిరిచువాలిటీ ఇస్ డిఫరెంట్. నీకు భక్త ప్రహ్లాదుడికి ఒకలాగా, అన్నమాచార్యుడికి ఒకలాగా, లేకపోతే భక్త శబరికి ఒకలాగా, ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి స్పిరిచువాలిటీ వాళ్ళది. యూ కెన్ నెవర్, మీరు కావాలంటే గమనించండి, హనుమంతుడిలాగా ఉన్న భక్తి, నీకు భక్త శబరి దగ్గర ఉన్న భక్తి, లేకపోతే అన్నమాచార్యుడికి వచ్చిన సాక్షాత్కారం ఏది ఒకటిగా ఉండదు, మ్యాచ్ కాదు. ఎందుకంటే ఎవరి భక్తి ప్యాటర్న్ వాళ్ళది. యూ కెన్ నాట్ మెజర్ ఇట్. అందుకే భక్తి ఆర్ స్పిరిచువాలిటీలో యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్, సైన్స్లో యు ఆర్ ఎవిడెన్స్ బేస్డ్. రెండింటిని కలుపుతారు చూసారా, అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఇప్పుడు నేను మీకు ఏదో ఒక ముద్ద చేసి నేను డాక్టర్ని తీసుకోండి అంటే తినకూడదు. దానికి ప్రూఫ్ ఉందా, దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా అని చూసుకోవాలి. అలా ఎందుకు? సైన్స్లో ప్రూఫ్. ఐ కెనాట్ గివ్, నన్ను నమ్ము, నేను డాక్టర్ని, ఇది తిను అని ఇవ్వలేను. ఓకే, నమ్మకం ఉండదు డాక్టర్ కానీ లేకపోతే సైన్స్లో కానీ. దేర్ ఇస్ నో నమ్మకం. అన్నిటినీ ఐ విల్ క్రాస్ చెక్ ఇట్ అండ్ సీ. వేర్ ఇన్ స్పిరిచువాలిటీ నమ్ము, నీకు ఆ భగవత్ స్వరూపము నీకు ఏదో రకంగా కనికరిస్తుంది అని నమ్ము. ఇక్కడ నమ్మకం, అక్కడ ఎవిడెన్స్. రెండింటిని కలపకూడదు. ఇది క్రికెట్, ఇది ఫుట్బాల్, రెండింటిని కలపకూడదు. చాలా సింపుల్. ఎప్పుడైతే కలుపుతారో కన్ఫ్యూజన్ వస్తుంది. అప్పుడు నువ్వు దేవుని ప్రూవ్ చేయి అంటే, అరే దేవుని ప్రూవ్ చేయలేం, ప్రూవ్ చేయించుకోవాలి లోపల, ఎవరికి వాడు చేయించుకోవాలి, పక్కన చేయలేడు, అసలు ఛాన్సే లేదు. అలాగే సైన్స్లో కూడా నువ్వు నమ్ము అని చెప్పలేం. నమ్మం ప్రూఫ్ కావాలి నాకు. ఐ నీడ్ ఎ ఫార్ములా, ఐ నీడ్ ఎ మెథడ్, ఐ నీడ్ ఎ క్యాల్కులేటెడ్ మెథడ్. అది సైన్స్. సో రెండింటినీ కలపడం అనేదే మెయిన్ మాఫియా. ఎవరైతే సైన్స్ని స్పిరిచువాలిటీ అది నెంబర్ 1 దొంగలు వాళ్ళు. కలపద్దు. ఎవరిది ఏ డైరెక్షన్ అదే. స్పిరిచువాలిటీ సైన్స్ చాలా క్లియర్గా ఉండాలి. బ్రాహ్మీ ముహూర్తం సైంటిఫికల్లీ ప్రూవేనా? నిజంగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనం పనులు మొదలు పెడితే సక్సెస్ అవుతాయంటారు? ఇది బ్రహ్మ ముహూర్తం అనేది అర్థం చేసుకుంటే వీళ్ళకి పాయింట్ అర్థమవుతుంది. ఎవరికి అవసరం బ్రహ్మ ముహూర్తము? బ్రహ్మ ముహూర్తం అంటే ఎనీథింగ్ క్రియేటివ్. బ్రహ్మ ఏం చేస్తాడు? క్రియేషన్ చేస్తాడు. సో ఎనీథింగ్ క్రియేటివ్గా, ఎనీథింగ్ కొత్తగా, ఎనీథింగ్ సాధన రూపంలో నువ్వు తయారు చేసుకోవాలి, నిన్ను నువ్వు క్రియేట్ చేసుకోవాలి. పొద్దునే లేచి ఒక 90 ఏళ్ల వ్యక్తి పొద్దునే లేచి కూర్చుని ఏం చేయాలి? ఇప్పుడు ఆయన అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, పేరుంది, అన్నీ ఉన్నాయి అనుకోండి. 90 ఏళ్ల వ్యక్తి పొద్దునే 6 గంటలకు లేచి ఏం చేస్తాడు? 4 గంటలకు లేచి. పాయింట్ ఈజ్, నువ్వు దేనికోసము క్రియేట్ చేయాలనుకుంటున్నావో ఆ క్రియేషన్ కోసం పొద్దున బ్రహ్మముహూర్తం ఉపయోగపడుతుంది. సపోజ్ నేను ఒక IAS ఆఫీసర్ అవ్వాలి, పొద్దున లేచి చదువు. అది సాధన టైం. మైండ్ ఫ్రెష్ ఉంటుంది. 3 o'clock to 6 o'clock సాధన ఇట్లా రుద్దేయాలి, సబ్జెక్ట్ని ఎక్కేస్తుంది. అంటే ఆ టైంలో తొందరగా ఎక్కుతుంది. ఎందుకు? యువర్ మైండ్ ఇస్ సటిల్, చాలా కామ్గా ఉంటుంది, పొద్దున్న డిస్టర్బెన్సెస్ ఉండవు, ఈజీగా ఉంటుంది. వాతావరణం కూడా మనం తొందరగా హెల్ప్ చేస్తుందని చెప్తారు. వై? యు ఆర్ క్రియేటింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తయారు చేసుకుంటున్నావు కొత్తగా. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రహ్మ ముహూర్తంలో సాధన లేనివాడు ఆర్ అన్నెసెసరీగా దానివల్ల ఏమొచ్చావు, ఇప్పుడు జాబ్ చేసి వస్తున్నాడు, ఆయన పొద్దున్న 4 గంటలకు లేవాల్సిన పని లేదు. ఏదైనా సాధన ఉంటే, ఉపాసన ఉంటే, లేదా ఏదైనా అమ్మవారి సాధనలు, దీక్షలు ఉంటే పొద్దున్న లేవాలి. లేనివాడు నిద్ర పాడు చేసుకుని పొద్దున్నే 3 గంటలకు లేవాలని కాదు. నీకు ఏదైనా జీవితంలో అకంప్లిష్ చేయాలి, సాధన అవసరం. 3 గంటలకు లేచి సాధన చేయడం అవసరం. బ్రహ్మ ముహూర్తంలో చేస్తే, లేచి కూర్చుంటే రాదు, లేచి నువ్వు సాధన చేస్తే వస్తుంది. అది ఆ టైంలో ఎక్కువ తొందరగా అభ్యాసం ఎక్కుతుంది బాడీకి. అందుకని చెప్తారు మన వాళ్ళు ఏది కూడా సెన్స్లెస్గా చెప్పారు. మన స్పిరిచువాలిటీలో, హిందుత్వములో ఏది, సనాతనములో ఏది సెన్స్లెస్గా చెప్పరు. అందరూ పొద్దున్నే 3 గంటలకు లేవండి చెప్పరు. మీరు గమనించి, ఆడవాళ్ళని పొద్దున్నే లేవాలి అని చెప్తారు మగవాళ్ళతో కంపేర్ చేస్తే. నేనేమంటున్నా అంటే, అలా కొన్ని పాయింట్స్ మనము తీసుకోలేము. అదొక్కటే తీసుకుని పొద్దున్న లేచాము, తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్?
అనే దగ్గర ఉండకూడదు. ఏదైనా సాధన ఉంటే పొద్దున్న లేవాలి. సో అది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ దాన్ని మనం ఒక మెకనైజ్ చేసుకుని నా సాధనకి ఉపయోగపడే టైం అది, నాకంటూ హెల్ప్ అయ్యేది టైం ఇది అనేది తెలుసుకుని, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా సరే ఒక సాధనా మార్గంలో ఉంటే బ్రహ్మముహూర్తం ఉపయోగపడుతుంది. లేకపోతే బ్రహ్మముహూర్తం లేచి కూర్చోగానే మ్యాజిక్లు జరుగుతాయి అనుకోవడం చాలా రాంగ్. అది అలా ఉండకూడదు. ఏదైనా ఒక పద్యం నేర్చుకో, పొద్దునే లేచి కూర్చొని ఒక పద్యం నేర్చుకో, అది చాలా ఇంపార్టెంట్. అంతేగాని నువ్వు ఏది క్రియేట్ చేయలేకపోతే ఆ టైంలో టైం వేస్ట్. ఊరికే లేవకండి, టైం వేస్ట్ చేయకండి, పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, హాయిగా పడుకోండి. ఏదైనా నిజంగా స్పిరిచువల్ సాధన ఉంది, నేను చదువుకుంటున్నాను, ఏదైనా నేర్చుకుంటున్నాను, మ్యాథ్స్ రావాలి, సైన్స్ రావాలి, లేకపోతే నేను చదువుతున్న సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్ అయితే నేను పొద్దున్న లేచా, అలా అభ్యాసము చేసేవాడికి బ్రహ్మ ముహూర్తం హెల్ప్ చేస్తుంది. అభ్యాసం లేనివాడు ఊరికే కూర్చుని నాకు ఏదో అయిపోతుంది, రెక్కలు వస్తాయి, ఎగిరిపోతా అనేవి అలా ఉండదు. రాంగ్, అట్లాంటి రాంగ్ దాంట్లోకి పడకండి. అలాగే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా సందర్భాల్లో అంటే లవ్ ఫెయిల్యూర్ కానివ్వండి, ఎగ్జామ్స్లో ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్స్ తీసుకుందాం సార్. అయితే లవ్ ఫెయిల్యూర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ డివోర్స్ కేసెస్ నడుస్తున్నప్పుడు కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అలాంటప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? వీళ్ళు జనరల్గా లవ్ ఫెయిల్యూర్స్ అయినప్పుడు కానీ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ అయినప్పుడు వాళ్ళు ఇన్ఎడిక్వేట్ అని ఫీల్ అవుతారు. అంటే వాళ్ళు లేక నేను కంప్లీట్ కాదు, నాలో ఏదో వెళ్ళిపోయింది అనే ఫీలింగ్లో ఉంటారు. ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చెప్తాను, యూ షుడ్ నెవర్ ఫీల్ ఇన్ఎడిక్వేట్ బికాస్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్. నేను కంప్లీట్, నా కంప్లీట్నెస్ని అవతల వాళ్ళతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఐఎమ్ నెవర్ ఇన్కంప్లీట్. వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను అనే దాంట్లోకి ఎప్పుడు పోవద్దు. అండ్ ఒకవేళ అలా ఎవరైనా వెళ్ళిపోతే అది వాళ్ళ లైఫ్. ఎవరి లైఫ్లో ఎవరు ఉండాలన్నది వాళ్ళకి చాయిస్ ఉంటుంది. ప్రతి మనిషికి చాయిస్ ఉంటుంది. ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నన్ను మొత్తం శాంతం ఎన్ని రోజులు తిప్పాడంటే అంతా మేము చాలా క్లోజ్ అయిపోయాము, దాని తర్వాత ఇప్పుడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, నేను మర్చిపోలేకపోతున్నాను, ఆయన ఎలా ఉన్నాడు, ఇంట్లో పని మనిషిగా ఉంటానండి అని స్టార్ట్ చేసింది. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు పని మనిషిగా ఉంటారా ఉండరా కాదు, ఒక మనిషి నిన్ను కాదని వెళ్ళిపోయాక లీగల్లీ ఫైట్ చేసుకో, బట్ మెంటల్లీ కామ్ ఉండాలి. ఎవరైనా మోసం చేస్తున్నారు, ఎవరైనా తప్పు చేస్తున్నారు, ఎవరైనా చీట్ చేస్తున్నారు, ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డైవర్స్ కూడా లీగల్లీ ఫైట్ చేసుకో, బట్ మెంటల్లీ డోంట్ ఫీల్ దట్ వాళ్ళు లేకపోతే నేను ఇన్ఎడిక్వేట్, వాళ్ళ ఇంట్లో పని మనిషిగా నా చేస్తాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఇవి నిన్ను వీక్ చేస్తాయి. బికాజ్ యూ ఫీల్ యు ఆర్ హాఫ్, యు ఆర్ ఎంప్టీ, యు ఆర్ నథింగ్. ఆ ఫీలింగ్ ఎప్పుడూ రానివ్వకూడదు. అండ్ ఎవరైనా అట్లాంటివి చేస్తే మీరు ఏదైతే బాధపడుతున్నారో ఆ బాధ మీకు తిరిగి వాడిని ఎఫెక్ట్ చేస్తుంది, కర్మ సిద్ధాంతం కంపల్సరీగా. అందుకని డు నాట్, ఆ కర్మ మీకు అంటకూడదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోతే ఖచ్చితంగా బాధ ఉంటుంది, కొంచెం తొందరగా బయటకు రావాలి. కింద పడ్డాం, దెబ్బ తగిలింది, అందరికీ నొప్పి ఉంటుంది, వెరీ గుడ్, మానడానికి టైం ఇస్తే మానిపోతుంది. పుండుని మళ్ళీ టచ్ చేస్తే పెద్దదవుతుంది, తగ్గదు. సో అందుకని ఎప్పుడైనా అలా జరగకూడదు ఎవరికి. అలా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో గొడవ వచ్చింది, వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ వస్తే ఎంత తక్కువ దాని గురించి మాట్లాడతాం, తొందరగా మర్చిపోతాం. వీళ్ళు ఏమైందంటే కనిపించిన వాళ్ళందరికీ చెప్పండి స్టోరీ స్టార్ట్, మళ్ళీ ఫస్ట్ నుంచి టేప్ రికార్డర్ వేసి మళ్ళీ నాకెలా జరిగిందంటే రోజు ఆలోచించుకుంటాం. పుండుని ఎప్పుడైతే టచ్ చేస్తుంటామో అది మానదు. అందుకని ఎనీథింగ్ రాంగ్ హ్యాపెన్స్, అయిపోయింది, ఇంకా దాన్ని ఇగ్నోర్ పక్కన పెట్టేసేయాలి, అదే మానిపోతుంది. మీరు చూసి ఇంత తొందరగా మర్చిపోవచ్చని ఎందుకు మర్చిపోలే అనిపిస్తుంది. ఓకే, లైఫ్ ఇస్ బిగ్. ఎవ్వరు కూడా అలా చిన్న వాటికి రెస్ట్రిక్ట్ అవ్వకూడదు. అలాగే చాలా మంది అబ్బాయిలు అంటూ ఉంటారు, అమ్మాయి నన్ను మోసం చేసింది అని చెప్పినప్పుడు ఒకరికొకరు చెప్పుకుంటుంటారు. నేను చాలా సందర్భాల్లో విన్నాను సార్ ఇది. అవును, ఈ అమ్మాయిలందరూ ఇంతే, అమ్మాయిలందరూ ఇంతే, అబ్బాయిలను మోసం చేస్తారు. నిజమేనా? ఓన్లీ అమ్మాయిలే అబ్బాయిలను మోసం చేస్తారంటారా? అట్లా ఇక్కడ ఉండదండి. నేను ఇది ఎప్పుడు నమ్ముతాను తెలుసా, ఒక్కటి జనరలైజ్ అండ్ స్టాండర్డైజ్ చేయకూడదు. ఓకే, అందరు డాక్టర్లు ఇంతే, లేకపోతే అందరూ గురువులు ఇలాగే ఉంటారు, అమ్మాయిలందరూ మోసగాళ్ళు, అబ్బాయిలందరూ మోసగాళ్ళు, ఇట్లా ఎక్కడా దేనిలోనూ జనరలైజ్ చేయలేం. జనరలైజేషన్ అసలు పనికిరాదు. మనకి ఎప్పుడైనా ఇలాంటి విషయాలు స్టోరీస్ వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భం జరిగినప్పుడు
ఒక ఫీలింగ్ వస్తున్నారు, ఎంత చాలా చూస్తున్నాం ఈ మధ్య, అందరు ఇట్లాగే తయారయ్యారేంటి అని. ఇప్పుడు యూత్ అందరూ పాడైపోతున్నారండి అంటారు. అసలు ఛాన్సే లేదు, యూత్ అందరూ పాడుగారు, అమ్మాయిలు అందరు ఇలా అయిపోతున్నారండి, అమ్మాయిలు అందరు అవ్వరు, ఒక పర్సంటేజ్ ఉంటుంది, కొంచెం పెరుగుతుండొచ్చు ఎక్కువ. సో అందుకని అందరూ అలా ఉండరు, వెరీ ఇంపార్టెంట్. అలా ఉండడానికి తగ్గ బేస్ మనం తయారు చేస్తున్నాం. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేసుకోవడానికి మనం మంచిగా ఫ్రెష్గా బేస్ తయారు చేసి పెడుతున్నాం సినిమాల ద్వారా. ఏముంది తప్పేముంది అని కానీ, కొత్తగా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని కానీ, సిచ్యువేషన్షిప్స్ అని కానీ, ఇలా ఏవో పేర్లు పెట్టేసి ఇష్టం అంటే బౌండరీస్ లేకుండా నేను ఏదైనా చేసుకుంటే కదా డైరెక్ట్ అన్నట్టు. సో ఈ సిచ్యువేషన్షిప్స్ ఇవన్నీ కూడా మనము ఎక్కువ చేసి మధ్య చూపిస్తున్నాం కాబట్టి అది నార్మల్ ఏమో అనుకుంటాం. అంటే సినిమాల ప్రభావం ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా డౌట్ ఏం లేదు, సినిమా ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి. ఎప్పుడు కూడా హీరో బెల్ బాటమ్ ప్యాంట్ వేసుకుంటే బెల్ బాటమ్ వేసుకున్నారు అందరూ, హీరో ఇక్కడ ఇలా కట్ చేసుకుని ఉంటే అందరూ కట్ చేసుకుని హెయిర్ స్టైల్ తయారు చేశారు. అట్లాగా ఎనీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మూవీస్ అది రియల్ లైఫ్లో మిమిక్ చేయడానికి చూస్తారు చాలామంది. రియల్ లైఫ్లో ఎందుకు మనకు ఎన్నో క్రైమ్స్, నేను ఆ సిరీస్ చూసి ఆ సిరీస్ దగ్గర నేర్చుకుని నేను క్రైమ్ చేశానని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని అందరూ అవ్వరు, అందరూ చెడు కాదు, అందరూ మంచి కాదు. బట్ మన సైడ్ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ దొంగలు ఇంట్లో పడరు, కానీ ఎప్పుడైనా దొంగలు వస్తే దోచుకుంటారని చెప్పి మనం లాకర్లు అవన్నీ పెట్టుకుంటాం. అట్లాగా అది ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్ దట్ నా లైఫ్లోకి చెడు పీపుల్ రారు, వచ్చినా నాకు తెలుసు ఎలా డీల్ చేయాలో అనేది గ్రేట్ క్వాలిటీ. ఎక్కువ మంది మోసపోతూ ఉంటారు అసలు. అంటే మోసపోవడానికి రీజన్స్ ఏంటి? నమ్మడం. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటా 2 విషయాల్లో హార్ట్ బ్రెయిన్ వాడుకోవడం రావాలి. రిలేషన్షిప్స్ ఫ్యామిలీ అనుకోండి, హార్ట్ వాడాలి. బిజినెస్ లేకపోతే బయట ఏదైనా పని అనుకోండి, బ్రెయిన్ వాడాలి. చాలామంది నేను నమ్మి పెట్టాను సార్ వ్యాపారంలో అంటాడు. నువ్వు వ్యాపారం బిజినెస్ చేస్తున్నావు అంటే అక్కడ హార్ట్ రావద్దు, నమ్మద్దు, బ్రెయిన్ పెట్టి క్యాల్కులేట్ చేసుకోవాలి. అక్కడ నన్ను నమ్మించి కొనిపించాడు సార్ ఆ ల్యాండ్, అదంతా ఫేక్ డాక్యుమెంట్స్ అంతా. నువ్వు ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నావో నమ్మకూడదు, 10 సార్లు బ్రెయిన్ వాడి చెక్ చేసుకోవాలి. ఫ్యామిలీలో ఉంటే నేను అన్ని రకాలుగానే అసెస్మెంట్ చేసి ఆమె ఇట్లాంటిదా అట్లాంటిదా వెనకాల ఫాలో అయ్యి చేసిన వాడు హీఈస్ యూజింగ్ హిస్ బ్రెయిన్. హార్ట్ వాడాలి అక్కడ. నా వైఫ్ ఏముంది, నా పిల్లలు ఏం కాదు అనేటట్టుగా హార్ట్ వాడాలి. ఈ 2 ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ అవుతుందో అప్పుడు మోసపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆల్వేస్ ఆ పర్సంటేజ్ ఆఫ్ ఇవ్వాలి. కానీ ఎక్కువగా ఉండేది ఎప్పుడైతే మనం బ్రెయిన్ వాడాల్సిన చోట హార్ట్ వాడాల్సిన చోట బ్రెయిన్ వాడుతుంటామో అక్కడ ఇష్యూ పెరిగిపోతుంటుంది. సో అందుకని మనసుని ఎక్కువ ఎంటర్టైన్ చేయకుండా నీకు కావాల్సిన లిమిట్లో కనుక పెట్టుకోవడం స్టార్ట్. అందుకే నేను ఎప్పుడు మైండ్ మాట్లాడుతుంటా. నీ మైండ్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా అన్ని కంట్రోల్ అవుతాయి. ఆటోమేటిక్గా అన్ని మైండ్ కంట్రోల్ అంటే ఎలా అవుతుంది? మైండ్ కంట్రోల్ అంటే మైండ్ని అర్థం చేసుకోవాలి. మైండ్ని అర్థం చేసుకుని ప్రాపర్టీస్ ఆఫ్ మైండ్ తెలుసుకుంటే అందులో దేన్ని మైండ్కి మనం అంటిస్తామో అది అంటుకుని ఉంటుంది. ఓకే, మైండ్కి అదొక అలవాటు. దేన్ని రిపీట్ చేస్తుంటామో అది మైండ్ గుర్తుపెట్టుకుంటుంది. నేను రోజు బాధ మైండ్ గుర్తుపెట్టుకుంటే బాధపడాలి వీడికి, ఈజ్ ఓన్లీ ఏడుస్తూ ఉంటాడు, నా కష్టాలు అని చెప్పుకోవడం. అట్లాగా మైండ్కి ఏది స్టాంప్ అంటిస్తే అది అంటుకుంటుంది. సో అందుకని మైండ్ని చాలా జాగ్రత్తగా పక్కన పెట్టాలి. మైండ్ స్టోరీస్ చెప్పి నమ్మిస్తుంది మన, అందుకని జాగ్రత్తగా ఉండాలి. నేను ఎప్పుడు నా మోటివేషన్ చేయాలనుకున్నా ఐ విల్ నెవర్ యూజ్ స్టోరీస్ అండ్ ఎగ్జాంపుల్స్. ఎప్పుడు తక్కువ వాడతా, చాలా రేర్లీ. ఎందుకు స్టోరీస్ అవని చెప్పనంటే మన మైండ్ స్టోరీస్ లాగా ఉండి ఇంకా స్టోరీస్ చెప్తే నమ్మే స్టేజ్లో ఉన్నారంటే చిన్నపిల్లల్లా ఉండిపోయా. సో డు నాట్ బిలీవ్ ఇన్ స్టోరీస్. మైండ్ నీకు చెప్పే స్టోరీస్ అని నమ్మద్దు. మైండ్ బోలెడు చెప్తుంది, చాలా విషయాలు చెప్తుంది, ఇది అది అని చెప్పి స్టోరీ. మైండ్ని ఎక్కువ ఎంటర్టైన్ చేయొద్దు. మనకు ఎప్పుడు చెప్పేవారు మనసుని చాలా జాగ్రత్తగా దూరం పెట్టు, మనసును దూరం పెట్టు. ఇప్పుడు నేర్పించేది ఆపోజిట్లో మనసుకు నచ్చింది చేయి, మనసుకు నచ్చింది చేయడం స్టార్ట్ చేస్తే మనసుకి నచ్చినవన్నీ జరగకపోవచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, మనసుకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాడు. కొంచెం స్టేజ్ అయ్యాక ఆ అమ్మాయికి వీడు నచ్చకపోవచ్చు, ఆర్ ఏదో కారణంగా జరిగిపోవచ్చు. ఈ మనసు నచ్చేసింది కాబట్టి మొహం మీద యాసిడ్ పోయడానికి వెనకాడ్డు, లేకపోతే వీడు మర్చిపోలేక మందు దాగి రోడ్డు మీద పడిపోవడానికి వెనకాడ్డు. అందుకని మనసును టూ మచ్గా ఎంటర్టైన్మెంట్ చేయొద్దు,
మనసును ఒక లిమిట్లో పెట్టాలి. మనకు కావాల్సింది దొరికితే ఆపర్చునిటీ ఉంటే వస్తుంది, లేకపోతే లేదు అనేది నేర్పించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకుంటే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి నైస్. ఇవాళ రేపు ఎక్కువగా ఈ రిలేషన్స్ కూడా ఎక్కువ ఇల్లీగల్ రిలేషన్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. అసలు మెయిన్ వాటికి ఏం రీజన్స్ కారణం? చాలా రీజన్స్ ఉన్నాయండి. ఈ మధ్యలో మేము నా దగ్గరకు వచ్చే వాళ్ళని చూస్తే అసలు ఆశ్చర్యం వేస్తుంది, ఇలా ఆలోచిస్తున్నారా మనుషులు అని చెప్పి. నాకు ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదని, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని, లేకపోతే నాకు ఇది నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం అని ఇట్లా వస్తున్నాయి రూల్స్ అన్నీ కూడా. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఐ హ్యావ్ ఎనఫ్ ఎడిక్వేట్, ఒకటి లేదు, ఐ హ్యావ్ ఎడిక్వేట్ మనీ, నేను ఏం చేసుకుని నా జీవితం అయిపోతుంది, లైఫ్ నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, మై లైఫ్ మై రూల్స్, ఈ టైప్లో కొత్తగా ట్రెండింగ్ చేసుకుంటూ చాలా జరుగుతుందండి. అసలు మాటలతో చెప్పలేం. ఒక్కొక్క ఎపిసోడ్ నేను చెప్తే ఇలా ఉంటారా మనుషులు, ఇలా ఆలోచిస్తారా, ఇలా చేస్తున్నారా, మనకి ఇంకా మనుషులకి జంతువులకి తేడా ఏంటి అనేటట్టుగా జరుగుతుంది. బట్ దట్స్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంతే. ఎగ్జాంపుల్ మీరు చూసిన వాళ్ళలో ఒకళ్ళ థింగ్స్, ఒకళ్ళ వ్యూ అసలు ఒక్కసారి షేర్ చేయండి. అసలు చాలా ఉన్నాయండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇద్దరు 1 by 1 కౌన్సిలింగ్కి వచ్చి, ఓకే, ఇద్దరు కూడా వేరే వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకుని, ఓకే, ఇద్దరు కూడా ఆమె తప్పు అని ఈమె తప్పు అని ఆయన, ఇద్దరు ఇంటికి వస్తే మాత్రం చాలా అసలు నేను నీకోసమే నేను బ్రతుకుతున్నాను అనేటట్టుగా ఉంటారు. ఓకే, అండ్ వాళ్ళిద్దరూ కూడా ఏదో ఒక రోజు నేను ఇది ఎండ్ చేసేసుకుని, మరి అలాంటప్పుడు ముందే ఎండ్ చేసేసుకోవచ్చు కదా, ఎందుకు, మా డబ్బులు పెండింగ్ ఉన్నాయండి, లేకపోతే అలా ఉంటే నాకు మా పిల్లలు ఎడ్యుకేషన్ పాడవుతుందని చెప్పి కలిసి ఉంటున్నానండి అని చాలామంది ఉన్నారు. అట్లాగా అంటే దే నో ఇట్ ఈస్ రాంగ్ బట్ దే డూ ఇట్ అంతే. అలాగా ఒకతను పొలిటికల్ లీడర్, ఓకే, వైఫ్ని పని మనిషిలా కంటే, అంటే పని మనిషి కూడా ఇంకా మంచి మాటేమో, అంతకంటే నీచం కాళ్ళతో తన్ని అసలు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి ఎవరిని పడితే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు షేకండి, నువ్వు మాట్లాడు ఆయనతో అని చెప్పి ఊరికి ఆమె వచ్చి సరేలే ఎవరెవరితోనూ షేకండి అని చెప్పడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోమని చెప్పడము, అలా చేస్తాడండి ఆయన పొలిటికల్ గెయిన్స్ కోసం అంటారు. సో ఉంటారండి చాలామంది, చాలా రకరకాలు ఉంటాయి. ఆమె తట్టుకోలేక బయటకు వచ్చేస్తే మళ్ళీ ఆమె టార్చర్ పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి బ్రతకనివ్వరు. అంతే కదా, వాళ్ళు ఒకసారి ఫిక్స్ అయిపోతే. అండ్ అలాంటి వాళ్ళని మనం డీల్ చేయలేము కూడా, మాకు పొలిటికల్ పవర్ ఉంది, నిన్ను డీఫేమ్ చేస్తాము, ఆ టైప్లో ఉంటారు. సో అందుకని అట్లా చాలామంది ఉన్నారు. ఇబ్బంది పడేవాళ్ళు, మందుకి బానిస అయిపోయి ఫైటింగ్ అయిపోయిన వాళ్ళు, డ్రగ్స్కి బానిస అయిపోయి ఫైటింగ్ అయిన. ఈ మధ్య అయితే కొత్తగా మాకు బాగా చూస్తున్నది ఈ బెట్టింగ్ యాప్స్. హస్బెండ్ ఒక 50 lakhs to 80 lakhs తన బంగారం కూడా తాకట్టు పెట్టేసేసి బెట్టింగ్ యాప్లో ఆడేసి, నీకెందుకే, నాకు వస్తే డబ్బులు అప్పుడు చెప్తాను నీ సంగతి అనేటట్టుగా భార్య అడగకూడదు, అడిగితే నీకెందుకు, నీకేం తెలియదు అని. అలాగే చాలామంది ఉన్నారండి, చాలా అంటే చాలా అన్బిలీవబుల్ ఉన్నారు. ఇంకా బయటకు వెళితే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళని, వాడు 45-50 ఉంటాడు, 25 years అమ్మాయిని ప్రేమించానంటాడు, మ్యారేజ్ చెప్పకుండా. అట్లాగా చాలా చాలా ఉన్నారు, చూసి తట్టుకోలేము మనం. కొన్ని విషయాలు అయితే మేమే ఎలా అయిపోతున్నారు ఏంటి, వై సో బ్యాడ్ అని. అమ్మాయిలు అలానే అయిపోతున్నారు, అందుకే నేను ఒక్కళ్ళని కాదు, అందరూ బోత్ సైడ్స్ ఉన్నారు, అలా బోత్ సైడ్స్ అట్లాంటివి జరుగుతున్నాయి. సో ఇవి మెల్లగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే, ఏమవుతుంది సో వాట్ అనేటట్టుగా తయారవుతుంది. ఇప్పుడు మనకు డీసెన్సిటైజేషన్ చేశారు అంటే, ఫస్ట్లో ఎక్కడైనా ఒక రేపు జరిగితే అమ్మో రేప్ అన్నాడు, ఇప్పుడు ఏముంది వెనకాల లాస్ట్ పేజ్లో ఎక్కడో చిన్న బిట్ వస్తుంది అంతే, రేపు జరిగింది అని అంత కామన్ చేసేస్తున్నారు, చేయకూడదు. సో మనం డీటెయిల్డ్గా మనము డిస్కస్ చేయాలి, డీటెయిల్డ్గా ఒక్కొక్క ఎపిసోడ్ తీసుకొని ఒక్కొక్కళ్ళ మనస్తత్వం అర్థం చేసుకుంటే వీటి నుంచి బయటపడాలి. ఆడవాళ్ళది మగవాళ్ళవి అంటే మనస్తత్వాలు, పిల్లల గురించి కూడా చాలా అవసరం, ఎడ్యుకేషన్ గురించి తప్పకుండా. సో మాట్లాడాలి సార్, చాలా మాట్లాడాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే. ఎస్, చూసారు కదా. సో మొత్తానికి చాలా మంచి కంటెంట్, ఇంపార్టెంట్ టాపిక్స్ మనందరికి యూజ్ అయ్యేలాగా ఎంతో చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా మన డాక్టర్ హరీష్ సార్. మరి అలాగే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా డెఫినెట్గా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.